అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్. ఇది విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక సంపన్నులైన ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఎవరున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇతను 931 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు. సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమా ఖండు. ఇతను వచ్చేసి 333 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నాడు. సో సెవెంత్ ప్లేస్ వచ్చేసి తెలంగాణకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇతను వచ్చేసి 30 లక్షల ఆస్తులను కలిగి ఉన్నాడు. అలాగే చివరి ప్లేస్లో వచ్చేసి మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్. సో ఈమె వచ్చేసి 17 లక్షల విలువైనటువంటి ఆస్తులను కలిగి ఉంది అని చెప్పుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్స్ 175, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్స్ 25, ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్స్ 11. సో నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పేమా ఖండు. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ సీట్స్ 2, అరుణాచల్ ప్రదేశ్లో రాజ్యసభ సీట్స్ 1. నెక్స్ట్ తెలంగాణలో అసెంబ్లీ సీట్స్ 119. సో తెలంగాణలో లోక్సభ సీట్స్ 17, తెలంగాణలో రాజ్యసభ సీట్స్ 7. అలాగే వెస్ట్ బెంగాల్ యొక్క అసెంబ్లీ సీట్స్ 294, లోక్సభ సీట్స్ 42, రాజ్యసభ సీట్స్ 16. సో వెస్ట్ బెంగాల్కు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది మమతా బెనర్జీ. ఈమెకున్న స్పెషల్ ఏంటంటే భారతదేశంలో రైల్వే మినిస్టర్గా పనిచేసినటువంటి ఏకైక మహిళ ఎవరంటే మమతా బెనర్జీ. భారతదేశంలో ఇప్పటి వరకు సీఎంగా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఫస్ట్ పర్సన్ పవన్ కుమార్ చామ్లింగ్, తర్వాత వచ్చేసి నవీన్ పట్నాయక్, తర్వాత వచ్చేసి జ్యోతి బసు.